తమ అన్న కీచకుడు గంధర్వుల చేతిలో సంహరింపబడ్డాడని అమిత దుఃఖంతో రోధిస్తున్న ఉపకీచకులు అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న ద్రౌపదిని చూసి ఒక్కసారిగా అంతులేని కోపంతో ఈ పాపాత్మురాలి వల్లే మన అన్నకు కీడు సంభవించింది, అందువల్ల దీన్ని కీచకుడి శవంతో పాటు దహనం చెయ్యాలని ఆమెను పట్టుకొని చేతులు వెనక్కి తిప్పి కడతారు. పాపిష్టి రూపం కలిగిన ఈమె కదా మన అన్నను మట్టు పెట్టిందని ఆమె అందాన్ని తిట్టిపోస్తారు. అయితే తమ నిర్ణయం విరాట్ రాజు గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకోవాలని ఉపకీచకులంతా గుంపుగా బయలుదేరి విరాట్ రాజు భవనంలోకి వచ్చి ఆయనకు చెప్తారు. విరాటరాజు కొద్దిసేపు ఆలోచించి తన మనసులో ఈ ఉపకీచకుల పద్ధతి చూస్తుంటే నేను వద్దన్నా ద్రౌపదిని దహనం చేస్తారని మీ ఇష్టం అని జారుకుంటాడు. అంతే, తన అన్నను ఇలాగైనా సంతోష పెడదాం అని ద్రౌపదిని తీసుకెళ్లి కీచకుడి శవంతో పాటు కట్టేస్తారు. ఇదంతా నేను మహాభారతంలోని విరాట పర్వంలో 126వ ఎపిసోడ్లో చెప్పాను. ఆ ఎపిసోడ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పక చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.